శ్రీమాత్రే నమః. ఓం శ్రీ తులసి కృష్ణ వాసుదేవాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. అతి మంగళకరమైన క్షీరాబ్ది ద్వాదశి పూజ త్వరలో వచ్చేస్తోంది. ఈ పూజనే తులసి కళ్యాణం అని కూడా పిలుస్తారు. ఎవరైతే ఈ క్షీరాబ్ది ద్వాదశి కథ విన్నా లేదా చదువుకున్నా వాళ్ళకి వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది అని మన చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూనే ఉండేవారు. ఈరోజు అంత మంగళకరమైన కథ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. క్షీరాబ్ది ద్వాదశి 2 నవంబరు ఆదివారం రోజు అండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరము దక్షిణాయనము శరత్ ఋతువులో కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షమిలో వచ్చే ఏకాదశి అండి. కృష్ణపక్షం కాదు, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. సూర్యోదయం తిథి ఏకాదశి అయితే ఉందండి. తదుపరి ద్వాదశి వచ్చేసింది. తులసి వివాహం ఎప్పుడు కూడా మనం సహజంగా సాయంత్రంలో చేసుకుంటామండి. సాయంత్రం వేళలో అమ్మవారి కళ్యాణం చేస్తాం కాబట్టి 2వ తారీఖున సాయంత్రమే చక్కగా కృష్ణయ్యకి అలాగే తులసమ్మకి వివాహం తాలూకా పూజ చేసేసుకుని ఈ కథ వింటూ చివరిలో అక్షంతలు మీ మీద మీ ఇంట్లో వాళ్ళ మీద చక్కగా వేసుకోండి. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ అండి. పూర్వకాలంలో ధర్మరాజు ఆయన సహోదరులు వాళ్ళ సామ్రాజ్యాన్ని కోల్పోతారండి. కూలిపోయి వనంలో ఒక చిన్న గృహంలో నివసిస్తూ ఉంటారు. అదే సమయంలోని వ్యాసమునీంద్రుల వారు వాళ్ళ ఇంటికి విచ్చేస్తారు. ధర్మరాజు వ్యాసమునీంద్రుల వారిని ఇలా అడుగుతారు, స్వామి, ఏ జన్మలో ఏ పాపం చేశామో మాకు తెలియదు, కానీ నేను మా తమ్ముళ్ళు అందరూ కూడా మా సామ్రాజ్యాన్ని కోల్పోయి ఇలా వచ్చి అడవిలోనే ఉంటున్నాను స్వామి. ఇలా పాపాలు పోగొట్టుకోవడానికి ఏదైనా పరిష్కారం ఉంటే మాకు సెలవియండి అని వ్యాస మహర్షిని అడుగుతారనమాట. వ్యాస మునీంద్రుల వారు ఇదే ప్రశ్న నారద మునీంద్రుల వారు బ్రహ్మదేవుడిని పూర్వకాలంలో కూడా అడిగారు. నాయన, బ్రహ్మదేవుడు లోకాధినాయకుడు ఈ సమస్యకి, అంటే మన మనుష్యులు కానీ దేవతలు కానీ ఎలాంటి పాపాలు చేసినా, పూర్వజన్మలో ఏదైనా పాపం చేసినా ఆ పాపం తాలూకా కర్మ ఫలితము అయ్యే వరకు ఈ జన్మలో కూడా అనుభవిస్తూ ఉంటాము. అవన్నీ కూడా ఇట్టే తొలగిపోయేటట్టు ఒక పూజ చేసుకోవాలి అని బ్రహ్మదేవుడు నారద మునీంద్రుల వారికి సెలవిస్తారు అని వ్యాస మహర్షి ధర్మరాజుకి వివరిస్తారు. అయితే ధర్మరాజు, స్వామి, ఆ కార్యము ఏంటి, ఆ పూజా వివరాలు మాతో చెప్పగలుగుతారా అంటే, అప్పుడు వ్యాస మహర్షి వారు పూర్వకాలంలో ఏకాదశి అంటే కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి రోజు మొత్తం అంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం పూట ద్వాదశి తిథి వస్తుంది. అప్పుడు తులసి మొక్క అలాగే విసురు మొక్కకి కళ్యాణం చెయ్యాలి అని ధర్మరాజుకి వివరిస్తారు. అప్పుడు ధర్మరాజు అడుగుతారు, ఎందుకు స్వామి అసలు ఈ కళ్యాణం చెయ్యాలి అని అంటే, ఒక సాయంత్రం పూట కార్తీక శుక్ల ద్వాదశి రోజు అండి, సూర్యాస్తమం అయిపోయింది. పాల సముద్రంలో, పాల కడలిలో మన విష్ణుమూర్తి అలాగే మహాలక్ష్మి స్వరూపిణి ఇద్దరూ కూడా పాల సముద్రంలోంచి బయటికి వచ్చేసి, అంటే వైకుంఠం నుంచి స్వామివారు అమ్మవారు ఇద్దరు వచ్చేస్తారండి. ఒక బృందావనంలోకి వెళ్తారు. అందమైన బృందావనం అంతా కూడా తులసి మొక్కలతో నిండిపోయి ఆ తులసి సుగంధము ఎంతో బాగుంటుంది. అంత సుగంధవంతమైన తోట, పువ్వులు, తులసి మొక్కలు, ఎంతో అందమైన ప్రదేశము. అయ్యవారు అమ్మవారు ఇద్దరూ కూడా ఒక తులసి కోటలోకి వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఈ తులసి కోటలో ఎంతమంది ఉన్నారు? మన తులసమ్మ, నారాయణ స్వామి, మన మహాలక్ష్మీదేవి. ఏ భక్తులు, ఏ సాధకులు అయితే ఈ తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఇప్పుడు నేను చెప్పే ఈ వ్రత కథ చదువుకున్నా లేదా విన్నా వాళ్ళ పూర్వజన్మ పాపాలన్నీ కూడా ఆ నారాయణ స్వామి దూది అంత తేలిగ్గా మాయం చేస్తారు అని ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ మనకి తెలుపుతుందండి. ఇదే రోజు
తులసి అమ్మవారు, ఇక్కడ తులసి అమ్మవారు అన్న మహాలక్ష్మి స్వరూపిణి అన్న ఇద్దరు ఒకటేనండి. అలాగే మన కృష్ణయ్యని ఉసిరి మొక్కతో భావిస్తారు. ఇక్కడ వధువు తులసి మొక్క కింద భావిస్తారు, వరుడు ఉసిరి మొక్క కింద భావించి ఇంత మంగళకరమైన ద్వాదశి రోజు వీళ్ళిద్దరికీ తులసి కళ్యాణము చేస్తారండి. అందుకని ఏ భక్తులు, ఏ సాధకులు అయితే రానున్న ద్వాదశి రోజు ఒకే పువ్వుల కుండీలో ఈ 2 ముక్కలు పెట్టేసుకుని వాళ్ళకి కళ్యాణం చేసుకుని ఈ కథ చివరిలో వినండి, విని అక్షింతలు వేసుకోండి. అలాగే నేతి దీపాన్ని స్వామికి సమర్పించండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 2 నేతి దీపాలు తీసుకోండి. ఒక నేతి దీపము స్వామి తులసి కోట వద్దన పెట్టేయండి. ఇంకొక నేతి దీపం పెడతాం కదండి, అది ఎవరైనా బ్రాహ్మణుడికి దానం కింద ఇచ్చుకుంటే మీ పాపాలన్నీ కూడా ఆ దానంతో తొలగిపోతుంది అని మన క్షీరాబ్ది ద్వాదశి పూజ సంకేతిస్తుంది. ఇదండి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. అంటే ఈ కథ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి విష్ణుమూర్తి, మహాలక్ష్మీదేవి మనం చేసుకున్న పాపాలు తగ్గించుకోవడానికి, మన అనుభవించే కర్మ ఫలితాన్ని తగ్గించుకోవడానికి ఒక అవకాశము ఈ పూజ రూపంలో మనకి అందిస్తున్నట్టు మనందరికీ కూడా అర్థమవుతోంది. అందుకనే తప్పకుండా చక్కగా ఈ వ్రతానికి చేయాల్సిన నియమాలు ఏంటంటే, కుదిరితే మీరు చక్కగా ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండండి. అలాగే చక్కగా తులసి కోట దగ్గర కొంచెం ముగ్గు పెట్టుకుని శుభ్రం చేసేసుకోండి. ముందు ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమ పెట్టుకుని షోడశోపచార పూజ ఏం లేదు, స్వామివారిని ఆవాహయామి, ధ్యాయామి. ఓం శ్రీ తులసి సమేత శ్రీకృష్ణాయై నమః ధ్యాయామి, ఆవాహయామి అంటే వాళ్ళిద్దరి పేరు కలిపి చదువుకోండి. ఓం శ్రీ తులసి సమేత శ్రీకృష్ణాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అని చక్కగా ఆ షోడశోపచార పూజ చదివేసుకుని నైవేద్యాన్ని పెట్టేసుకున్న తర్వాత చివరిలో చేతిలో కొన్ని అక్షింతలు తీసుకుని ఇప్పుడు నేను చెప్పే కదా మీరు చదువుకోవచ్చు లేదా చక్కగా పెట్టుకుని వినచ్చు. చదువుకున్నా విన్నా ఒకే ఫలితం వస్తుందండి. అయిపోయిన తర్వాత ఆ వ్రతం అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఆచమనీయం చేసేసుకున్న తర్వాత ఆ అక్షింతలు, వ్రతకథ అక్షింతలన్నీ కూడా మీ మీద, మీ ఇంట్లో పిల్లల మీద, అందరి మీద జల్లండి. వాళ్ళ చేసిన పాపాలు అన్నీ కూడా కర్మ ఫలితం తగ్గుతుంది. మీ అందరికీ ఈ వ్రతకథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక కథలు, అమ్మవారి అలంకరణలు, మన అంతా హిందూ ఆధ్యాత్మిక ధర్మాన్ని కాపాడే విషయాలన్నీ కూడా మనందరం నేర్చుకుందాము. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ శంభో శంకర.